హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో మనము గోరుచిక్కుడుతో ఒక కొత్త వంటకం చేయబోతున్నాం. ఇలా మీరు చేసినట్లయితే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇది మీరు అన్నంతో కానీ చపాతీతో కానీ తినచ్చు. రండి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పాన్ వేడైన తర్వాత అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలను కూడా వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలపాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత అందులో 2 స్పూన్ల నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 4-5 పచ్చిమిర్చి, అలాగే 7-8 వెల్లుల్లి, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే 2 స్పూన్ల పల్లీలు వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గోరుచిక్కుడుకాయ ఉడికిందో లేదో చూసుకొని ఉడికిన తర్వాత అది కొంచెం సేపు చల్లారనివ్వాలి. బరకగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చీలు ఈ చల్లార్చి ఉంచినటువంటి ఈ గోరుచిక్కుడుకాయలను కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే ఒక ఎండుమిర్చి వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులో ఒక ఉల్లిపాయను తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను కూడా కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి గోరుచిక్కుడుకాయ మిశ్రమాన్ని కూడా వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించాలి. అంతే, టేస్టీ రెసిపీ రెడీ. ఇలా మీరు చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.